జననాయకన్ తలపతి విజయ్ కెరియర్ లో ది లాస్ట్ మూవీగా భర్త కాదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారి టైటిల్ కార్డ్ అయితే పండగానే చెప్పొచ్చు. థియేటర్లన్నీ షేక్ అయిపోతున్నాయి. అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ మామ. ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్న అతని ఎనర్జీ ఎక్కడ తగ్గినట్టు అనిపించలేదు. సెన్సార్ ఇష్యూస్, మూవీ లీక్స్ ఇలా అన్ని దాటుకొని ఫైనల్ గా మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ మూవీలోకి వెళ్తే ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమైంది మామ, విజయ్ తలపతి గారి మాస్ ఎలివేషన్స్ మటుకు మామూలుగా లేవు. ఎక్కడ ఎంట్రీ ఇస్తే అక్కడ ఎలివేషనే. విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే మూవీని ఎంజాయ్ చేయొచ్చు. స్టోరీ విషయానికి వస్తే భగవంత్ కేసరి రీమేకే కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 20 మినిట్స్ చాలా వరకు ఫెమిలియర్ గానే ఉంటుంది మూవీ, కానీ తర్వాత మూవీ ప్లాట్ కంప్లీట్ గా వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది మామ. లైక్ మూవీ మెల్లగా పాలిటిక్స్, రిలీజన్ లాంటి టాపిక్స్ ని టచ్ చేస్తూ వెళ్తుంది. మేబీ అందుకే కొంతమంది సినిమా కాంట్రవర్సీస్ లో ఎందుకు ఉందో ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నారు. సో మూవీని అయితే తలపతి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ క్యాజువల్ గా మూవీ చూసిన వాళ్ళకైతే యావరేజ్ గా అనిపించొచ్చు. అండ్ నాకైతే మాస్టర్ మూవీని లాస్ట్ మూవీగా రిలీజ్ చేస్తే బాగుండు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటి మామ? తలపతి విజయ్ లాస్ట్ మూవీగా జననాయకన్ వర్త, లేదా విజయ్ గారి రేంజ్ కి ఇంకొక బెటర్ ఫేర్వెల్ మూవీని డిజర్వ్ చేసి ఉండొచ్చా? కామెంట్స్ లో చెప్పాను మామ. అండ్ మన పేజ్ ని కూడా ఫాలో అయిపోండి.